హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వర్డ్లో ఇన్సర్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ చూద్దాము. మన ఫస్ట్ వీడియోలో వచ్చేసి వర్డ్లో హోమ్ సెట్టింగ్స్ చూసాము. ఇప్పుడు ఇన్సర్ట్ సెట్టింగ్స్. మీకు ఈ వర్షన్ కావాలంటే 2021 న్యూ వర్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇవ్వండి ఇన్సర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ కవర్ పేజ్ ఉంది, పేజెస్ ఆప్షన్, టేబుల్, ఈ ఆప్షన్స్ అన్ని చూద్దాము. ఇక్కడ కవర్ పేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనం కవర్ పేజెస్ ఉంది, టెక్స్ట్ బుక్స్లో కానీ నోట్స్లో కానీ మన పైన కవర్ వస్తుంది కదా అట్టలాగా, వాటిని కవర్ పేజెస్ అంటారు. అలాగే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం పీడిఎఫ్ పైన కానీ లాస్ట్లో కానీ, ఇలాగా కవర్ పేజెస్ అంటారు వీటిని. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మన డేటా ఫిల్ చేసుకునేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత బ్లాంక్ పేజ్, దీన్ని క్లిక్ చేస్తే అడిషనల్ ఒక బ్లాంక్ షీట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్రేక్ పేజ్, ఒక పేజ్ని ఇప్పుడు ఈ పేజ్ని ఆఫ్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, పైన ఒక హాఫ్, కింద ఒక హాఫ్, అలాగే చూడండి. టేబుల్ నేర్చుకున్నాం, టేబుల్ ఇన్సర్ట్ టేబుల్, హౌ టు ఇన్సర్ట్ టేబుల్. కొన్ని టేబుల్ సెలెక్ట్ చేసి ఇలాగ వస్తుంది. మనకి ఎన్ని కావాలో అన్ని ఇలా సెలెక్ట్ చేసుకునేసి ఓకే అంతే, రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇలా వస్తుంది. మళ్ళీ టేబుల్ సెట్టింగ్స్ వస్తుంది. మనకి ఎలా కావాలో అలా జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే, సైజ్ కానివ్వండి. యాడ్ కావాలంటే ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేస్తున్నాము, మనకి ఇక్కడ అడిషనల్గా ఒక కాలం కావాలనుకోండి, ఇలా క్లిక్ ఇచ్చారంటే యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే చేస్తున్నాము. పిక్చర్ ఎలా యాడ్ చేయాలి అది చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, హౌ టు ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అని. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది ఆన్లైన్లో నుంచి పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్, మన డివైస్లో ఉందంటే ఈ ఆప్షన్. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఒక పాపప్ విండో వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా పాపప్ విండో అంటారు దీన్ని. ఈ పాపప్ విండోలో మనకి ఎక్కడ ఆ పిక్చర్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఇవ్వగానే ఇక్కడ ఆ పిక్చర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. మనకి మళ్ళీ ఈ పిక్చర్ ఎలా కావాలో అలాగా, ఇదిగోండి ఫ్రేమింగ్స్. ఈ పేజ్ కొద్దిగా సైజ్ తగ్గిస్తున్నాము. చూడండి, ఇదిగోండి ఆ ఫోటోకి ఫ్రేమింగ్ వచ్చిందనమాట. మనం ఒకవేళ దీన్ని క్రాప్ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ క్రాప్ ఆప్షన్ వచ్చింది. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఇదిగోండి ఇలా వస్తుంది క్రాప్ ఆప్షన్. ఒకవేళ దీన్ని చిన్నది చేయాలంటే కార్నర్ పట్టుకునేసి ఇలాగా ఈ మిడిల్లో పట్ చేశారంటే మళ్ళీ ముందుకి వెనక్కి ఎలాగంటే అలా వెళ్ళిపోతుంది, బాగుండదు. ఒకవేళ చిన్నది చేయాలంటే ఈ కార్నర్స్లో ఎక్కడైనా సరే ఇలా డ్రాగ్, చిన్నది పెద్దదిగా డ్రాగ్ చేయడం ఇలాంటివి. చూడండి స్ప్లిట్, మిర్రర్స్ స్ప్లిట్ చేస్తాం కదా, ఆ ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఆ పిక్చర్ ఎడిటింగ్. ఇంకా మళ్ళీ మనం ఇన్సర్ట్లోకి వచ్చేద్దాము. బ్లాంక్ పేజ్ తీసుకుంటాము. ఇప్పుడు షేప్ ఉంది కదా, ఇక్కడ షేప్స్ ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ ఇక్కడ డిఫాల్ట్ ఉంటాయి, ఆ షేప్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షేప్కి సెట్టింగ్స్ వస్తాయన్నమాట, ఆ షేప్ సెట్టింగ్స్. మనం దీని లోపల ఏదైనా రాయాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొనేసి మనకి మన కంప్యూటర్ మన ఛానల్ నేమ్ ఇస్తాం చూడండి. ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చారంటే అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి సెట్టింగ్స్ ఇంకా మార్చాలనుకుంటున్నారు మీరు,
ఇలాగ డబుల్ క్లిక్ ఇచ్చారంటే ఇలా వస్తుంది, కలర్స్ కానివ్వండి, మన దాంట్లో ఆ ఆబ్జెక్ట్లో మీకు ఏమేమి సెట్టింగ్స్ కావాలో అవన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఎదుగుండి సైజ్, షాడోస్ కానీ ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము, సైజెస్, ఇలాగా షాడో ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి ఇవన్నీ అన్నమాట. ఎదుగుండి చూడండి షాడో ఎఫెక్ట్స్ ఇలాగా చేయొచ్చు. మళ్ళీ బ్లాంక్ పేజ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ మన దగ్గర ప్రస్తుతానికి నెట్ కనెక్షన్ లేదు. ఇవి ఐకాన్స్ అనమాట. మనకి ఎమోజీస్ ఉంటాయి కదా మొబైల్లో, అలాగే ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి. మనకి ఏ ఐకాన్ కావాలన్నా ఈ ఐకాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి సెర్చ్లో వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు, లేదా కింద ఉంటాయి. మనకి కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ ఇచ్చామంటే ఆ ఐకాన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. ఇది స్మార్ట్ ఆర్ట్ అన్నమాట. దీంట్లో మనకి ఇలాంటివి ఉంటాయి. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. ఇప్పుడు వస్తుంది కదా, ఈ 3 ఉన్నాయి. ఇక్కడ మనకి ఏది కావాలో టైప్ చేసుకోవచ్చు అనమాట. టెక్ ఇచ్చాను, కంప్యూటర్, ఇలాగ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ వచ్చేసి మనము ఏదైనా డేటా ఫిల్ చేసిన తర్వాత మనకి ఏ టైప్ ఆఫ్ చార్ట్స్ కావాలో సెలెక్ట్ చేసుకునేసి ఫస్ట్ ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకి ఏ టైప్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చామంటే ఆ చార్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. చూపిస్తాను. ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం డేటా ఫిల్ చేసామంటే ఇక్కడ నేమ్స్ ఇవ్వచ్చు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఎంత ఈ సిరీస్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ మనకి ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చేసి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కానీ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి కదా, ఇక్కడ నేమ్స్ మార్చవచ్చు, ఈ కలర్స్ మార్చవచ్చు. ఇలా చార్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఈ స్క్రీన్ షాట్ అనమాట. దీన్ని క్లిక్ చేసామంటే ఇదిగోండి ఇలా ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే బోర్డు మినిమైజ్ అయ్యి మన డెస్క్టాప్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటుంది. మనకి ఎక్కడి వరకు కావాలో అడుగుతుంది. మనం ఇదంతా సెలెక్ట్ చేసుకునేసి ఓకే చేసామంటే ఆ స్క్రీన్ షాట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ గెట్ యాడ్స్ అంటే ఇది మనం యాడ్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం నెట్ లేదు. ఇది కూడా మై యాడ్స్, ఇది మన యాడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్ వీడియోస్ యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో కానీ కింద యాడ్స్, ఆ యూట్యూబ్లో ఆ వీడియోకి ఏ యాడ్స్ కావాలి, మన యాడ్స్ కానీ ఆ కొత్త యాడ్స్ కానీ అలాంటివి యాడ్ చేయొచ్చు అనమాట. ఇది లింక్ అనమాట. ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు మన ఛానల్ లింక్ అనుకోండి, ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాము. ఇప్పుడు ఆ పీడిఎఫ్ ఉందనుకోండి, ఆ పీడిఎఫ్లో మనకి అఫీషియల్గా జాబ్స్ పీడిఎఫ్స్ వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్తుంది కదా, అలాగా ఈ లింక్ వచ్చి ఆ లింక్ని యూఆర్ఎల్ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామంటే దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. ఇది బుక్ మార్క్ అనమాట. ఏదైనా ఒక సెంటెన్స్ని తీసుకునేసి బుక్ మార్క్ చేసి యాడ్ బుక్ మార్క్ అని ఇచ్చామంటే అక్కడ బుక్ మార్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది కామెంట్ అనమాట. మనం ఏదైనా ఒక వీడియోని, ఒక యూట్యూబ్ వీడియో కానీ మనం ఏదైనా ఒక వీడియో ఇన్సర్ట్ చేసి ఆ వీడియోకి కామెంట్ ఇవ్వచ్చు అనమాట. మన కామెంట్ పెట్టచ్చు అనమాట. ఇది హెడర్ ఫుటర్ ఉంది కదా, ఈ హెడర్ ఫుటర్ వచ్చేసి ఇవ్వండి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏదైనా టైప్ చేసుకోవచ్చు అనమాట. హెడర్ ఫుటర్. నెక్స్ట్ ఫుటర్లో వచ్చేసి అదే మనకి టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా, పైన హెడ్డింగ్స్, కింద పేజ్ నెంబర్స్, అవన్నీ ఇక్కడ ఇలాగే యూజ్ చేస్తారు అనమాట. హెడరు, ఫుటరు, మనకి ఏదైనా ఇక్కడ చూడండి పిక్చర్స్ కావాలన్నా యాడ్ చేయొచ్చు అనమాట ఈ హెడర్లోకి, ఫుటర్లోకి. ఫుటర్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, దీన్ని కానీ ఆన్లైన్ పిక్చర్
మనకి డేట్ టైమింగ్స్ అవన్నీ ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికి పేజ్ నెంబర్ 4లో ఉంది కాబట్టి 4 వచ్చింది. పైన ఉన్న పేజెస్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది హెడర్ ఫుటర్ అన్నిటికీ. ఇది అనమాట హెడర్ ఫుటర్. ఇది పేజ్ నెంబర్స్ వేయచ్చు అనమాట. అన్ని పేజెస్కి కలిపి టాప్ అంటే ఎక్కడ రావాలి పేజ్ నెంబర్స్ మళ్ళీ టాప్ 1 ఇచ్చాము. ఇదిగోండి ఇక్కడ పేజ్ నెంబర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. మనం ఇలా సెలెక్ట్ చేసుకునేసి ఆ టెక్స్ట్ బుక్ లాగా అంటే వాళ్ళే ఆల్రెడీ ఒక డిఫాల్ట్గా ఒక ఇలా క్రియేట్ చేసి ఉంటారు. అక్కడ మనకి ఏది కావాలో అది మనం టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి స్టైల్ వర్డ్స్ అన్నమాట. చూపిస్తాను ఆగండి నిమిషం. ఇక్కడ ఏదైనా టైప్ చేస్తాను మన ఛానల్ నేను టెక్ కంప్యూటర్ వివేక్. దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఉంది కదా, దీంట్లో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చామనుకోండి అలాగా ఆ ఫాంట్లో వస్తుంది. మళ్ళీ పైన ఆ ఫాంట్ సెట్టింగ్స్ వస్తాయి అన్నమాట. దానికి షాడో ఇవ్వాలా, షాడో ఎఫెక్ట్స్ ఎక్కడ ఇవ్వాలి ఇది ఇస్తాను. ఇలాగా షాడో ఎఫెక్ట్స్ మనకి ఏ టైప్లో కావాలో ఆ టైప్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. క్విక్ పేజెస్ ఆటో టెక్స్ట్ అనమాట. ప్రతి దానికి పైన ఒక పేజీలో కానీ మనం ఒకటి ఇచ్చామంటే ప్రతి ఒక్క పేజీకి అది ఉంటుందన్నమాట. అలాగా సేవ్ సెలెక్ట్ గ్యాలరీ, ఇది గ్యాలరీలోకి సెలెక్ట్ అవ్వడానికి సేవ్ అవ్వడానికి యూజ్ చేస్తాము. సిగ్నేచర్ లైన్ అంటే మనము ఒక ఏదైనా లెటర్ రాసినప్పుడు కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ కింద సిగ్నేచర్ కోసం స్పేస్ ఇస్తాం కదా, ఆ సిగ్నేచర్ గ్యాప్ కోసం వాడతాం. ఇది డే టు టైం. ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఏదైనా ఫోటో కానీ అవి ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేయడానికి కోసం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి సింబల్స్, ఈక్వేషన్స్ ఇవ్వండి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వస్తుంది, ఇంతకుముందు కనిపించింది కదా ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఈక్వేషన్స్ అనమాట. మ్యాథ్స్ ఈక్వేషన్స్ కానివ్వండి, ఇవ్వండి ఇక్కడ ఈక్వేషన్స్ e⁻x y/, ఇవన్నీ ఈక్వేషన్స్ అనమాట. ఈక్వేషన్స్ టైప్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా సింబల్స్ ఉంటాయి కదా, బీటా, పై, మల్టిప్లికేషన్ సింబల్, అడిషన్ సింబల్, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎమోజీస్ ఇదన్నమాట ఇన్సెట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మిగతా డ్రా, డిజైన్, లేఅవుట్ ఇవన్నీ మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.